నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరు వాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులను పొడిచి కూర్చున్నాం. మనందరం, మనకు పౌరుషం చచ్చిపోయింది, మనందరికీ చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేక ఓటును చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా, చంపుతా, దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తినాలో చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. ఐ డోంట్ వాంట్ టు బి పొలిటికలీ రైట్. ఐ డోంట్ వాంట్ టు బి డిప్లొమాటికలీ రైట్. ఐ డోంట్ వాంట్ టు బి కన్వీనియంట్. ఐ వాంట్ టు బి రైట్. అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండె లోతుల నుంచి రాజకీయం చేద్దాం. గుండె లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం. మనమెవరం కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేం. చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమందరం కూడా కూర్చొని నా సైజు నేను తగ్గించుకున్నా. జనసేన ఓటు పెరిగి కూడా నేను ఎందుకు తగ్గించుకున్నానంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నాను. ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేం. ముఖ్యంగా ఇస్లాం సమాజం, నా మహిళలందరికీ చెప్తున్నా, ఆడపడుచులందరికీ చెప్తున్నాను, దారి పొడవునా ఇస్లాం మతాన్ని ధర్మాన్ని పాటించే ఆడపడుచులందరికీ చెప్తున్నా, ఇస్లాం పాటించే సోదరులందరికీ చెప్తా ఉన్నా. మీరు చెప్పండి, నేను భారతీయ జనతా పార్టీతో ఉంటే మీరు నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉన్నావు కానీ ఓటేయరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాలు దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్ప్ చేసుకోమని చెప్పారు. అప్పుడు మీరు దానికైతే మీరు దానికి కూడా ఓటేయకూడదు. మరి ఇది నేను మోసం చేయట్లేదు. ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతతో ఓటేయండి. నేను మీకు ప్రత్యేకించి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ఇస్లాం సమాజాన్ని అందరికీ, సోదరీమణులందరికీ, ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను, అమేజింగ్ టెక్నీషియన్స్ చూశాను, ఆటో నగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ చూశాను. ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు. అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం, మీ చేత మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను, అంతే. నేను చెప్తున్నాను ఇస్లాం సోదరులు సోదరీమణులందరికీ, అమ్మ నేను మనస్ఫూర్తిగా చేసేవాడిని అమ్మా. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునేవాళ్ళం అమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను షాదీఖానాలతో పాటు, తోఫాలతో పాటు కౌలు రైతుల కోసం నేను సిద్ధపట్టు మనకి కడపకెళ్తే ఒక సోదరు అడిగింది, ముస్లిం మనకి మా మతానికి చెందిన ఒక సోదరు అడిగింది, అమ్మ నీకేం కావాలి అంటే, ఏం లేదన్నా నాకు ఎస్ఐ కావాలని ఉంది, ట్రైనింగ్కి డబ్బులు ఇప్పించాను, ట్రైనింగ్ పంపించాను అని అడిగింది. డబ్బులు అడగలేదు. ఎంతమంది ఉన్నారు అలాంటి ఆడపడుచులకు మేము అండగా ఉంటామమ్మా. డబ్బులు జగన్లాగా అడ్డగోలుగా దోచేవమ్మా, మాకు అవసరం లేదమ్మా. మీ ఓట్లని మేము ఓట్ బ్యాంక్గా వాడము. ఇస్లాం పెద్దలందరికీ చెప్తా ఉంటాం, నేను మిమ్మల్ని ఓట్ బ్యాంకుగా వాడం, మా కూటమి మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడదు. మీ మీద ఈగ వాలితే మేము వచ్చి మీకు అండగా ఉంటాం. ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం అయ్యండి, అంత గొప్ప అందరికీ స్థానం కల్పించిన వ్యక్తి. ఈ రోజున కేవలం మన గుంటూరు పార్లమెంటుకి
డబ్బుమయమైపోయిన గుంటూరు పార్లమెంటుకి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని నిజంగా నాలాగా ఎంత ఆవేదన ఉందో ఆయన మీ ఇద్దరం మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు, నాకు ఏం వద్దు సార్, నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం, మీకు అండగా పని చేస్తాం మీ అందరి కోసం. అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈరోజు చెప్తున్నాను కమిసాని చంద్రశేఖర్ గారికి, మా సర్వస్వం ధారపోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం, మా సర్వస్వం ధారపోస్తాం. మనకి ఏమి కావాలన్నా కేంద్రపరమైన మనకి అవసరాలు ఏదున్నా సరే రేపొద్దున చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్న వ్యక్తి, ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి, అడ్డగోలుగా దోచే వ్యక్తి కాదు, ఉన్న సంపాదనని పెట్టే వ్యక్తి, అలాంటి వాళ్ళు మనకి ఎంపీగా అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అలాగే తెనాలి అభివృద్ధికి నాదెండ్ల మనోహర్ గారి కృషి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాం. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవజ్ఞులు, తెనాలి నియోజకవర్గమైన సమస్యలపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి, 2014 నుండి 2014 వరకు సంపూర్ణంగా 10 ఏళ్లుగా ఆయన అభివృద్ధి పథకాలు చేశారు. కొల్లిపర్ల మండలంలో, ముఖ్యంగా కొల్లిపర్ల మండలంలో కృష్ణానది జలాల మంచినీటి పథకాన్ని ప్రారంభించిన బలమైన నాయకులు, చక్రాయపాలెంలో 132 kV సబ్స్టేషన్, కమ్యూనిటీ హాల్స్, చర్చిలు, షాదీఖానాలు నిర్మించిన వ్యక్తి, కొలకలూరు మున్నంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నూతన కూరగాయల మార్కెట్, టౌన్ హాల్, ఫిష్ మార్కెట్ ని దగ్గరుండి నిర్మించిన నియోజకవర్గం పరిధిలో R&B పరిధిలో 2018కి వస్తే 13 వంతెనలు నిర్మించిన వ్యక్తి, నందివెలుగు కూడలి వద్ద 3 వంతెనలు నిర్మాణం చేసిన వ్యక్తి, నందివెలుగు వరకు పెదరావూరు నందివెలుగు వరకు రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి, తెనాలి అంతర్గత రోడ్లను విస్తరణ జరిపిన వ్యక్తి, సైడ్ కాలువల్ని నిర్మాణం చేసిన వ్యక్తి, ప్రతి పల్లెలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేసిన వ్యక్తి. ఆయన గురించి మీకు తెలుసు, కేవలం పొలిటికల్ లీడరే కాదు, నెంబర్ 3 టెన్నిస్ ప్లేయర్, జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్ 80s లో. అందుకనే ఆయన ఓపెన్ ఏరియా ఆడిటోరియం ని ప్రోత్సహించారు, కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు, యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియం ని ఆధునీకరించారు, జగడగంట పాలెంలో సెంట్రల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు, పేదల కోసం 40 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన బలమైన నాయకులైన, అర్హులైన అందరికీ అధికారులు కాదనుకుని కూర్చుని రేషన్ కార్డులు, పెన్షన్లు, దీపం పథకం కింద గ్యాస్ బండ గాని, ఇందిరమ్మ ఇళ్లు గాని, అన్నదాతల కోసం సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ గాని, రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలు గాని, డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీకే రుణాలు, బ్యాంకు రుణాలు అందేలా తెనాలి ఎమ్మెల్యేగా కృషి చేసిన బలమైన నాయకుడు. ఈ రోజున అలాంటి వ్యక్తి మాకు జనసేన పార్టీకి, నాకు వెనుకగా ఉన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.